ఓం నమో వెంకటేశాయ. శ్రీవేంకటాద్రిశృంగాగ్రమంగళాభరణాంఘ్రయే మంగళానాం నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ప్రతినిత్యము శ్రీవారి దివ్య సాన్నిధ్యంలో తిరుమల క్షేత్రంలో పురాణాలను ప్రస్తావన చేసుకుంటూ మాసమాహాత్మ్యాన్ని తెలుసుకుంటూ ఉన్నాం. అందున విశేషించి ఈ జ్యేష్ఠమాసంలో మత్స్య పురాణాన్ని మనం పరిశీలించుకుంటూ ఉన్నాం. జ్యేష్ఠమాస వైశిష్ట్యం భవిష్యోత్తర పురాణంలో కనిపిస్తున్నది. స్కందుడు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు తనను ఆశ్రయించి తనకు జ్ఞానబోధ చేయండి అని అడిగినటువంటి ఋషులకు అనేక విషయాలను ప్రస్తావన చేస్తూ ఈ జ్యేష్ఠమాస వైశిష్ట్యాన్ని కూడా చెబుతూ ఉన్నారు. అందున ఈనాడు చాలా మంచి పర్వ. జ్యేష్ఠమాసము, శుక్లపక్షము, ఏకాదశి తిథి, అందున సోమవారము, స్వాతి నక్షత్రం, ఇవన్నీ కూడా అద్భుతమైన యోగములు. ఇటువంటి రోజు గురించి మహర్షులు సుబ్రహ్మణ్య స్వామి వారిని ఇలా అడుగుతూ ఉన్నారు. భూయ కథయ నో భద్రం మాహాత్మ్యం మాస సంభవం యస్య శ్రవణ మాత్రేణ సర్వపాపై ప్రముచ్యతే. ఋషులు అడుగుతూ ఉన్నారు, ఓ స్కంద సుబ్రహ్మణ్య స్వామి, ఇంకా ఈ జ్యేష్ఠమాసంలో ఉండేటువంటి విషయాలను మాకు తెలుపు. ఆ మాసం చాలా గొప్పదని ఇదివరకే నువ్వు చెప్పే ఉన్నావు. ప్రతిరోజు కూడా పండుగ లాంటిది, పర్వంతో సమానమైనటువంటిది ఈ మాసం. ఇంకా ఈ మాసం గురించిన విశేషాలు చెప్పు. ఏవి విన్నట్లయితే, దేని యొక్క మాహాత్మ్యం విన్నట్లయితే మాకు సర్వపాపములు కూడా పోతాయో, విన్నంత మాత్రము చేతనే పాపాలు పోగొట్టే విశేషాలు ఏవైతే ఉన్నాయో అవి మాకు చెప్పు అని అడిగారు. అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి వారు స్కంద ఉవాచ ఏకాదశ్యా స్థితే పక్షే జ్యేష్ఠే మాసి మహత్తమే ఉపోష్య ఫలమాప్నోతి తచ్చుర్ణుధ్వం సమాహితాః. ఈ జ్యేష్ఠమాసంలో శుక్లపక్షంలో ఏకాదశి తిథి చాలా గొప్పది. సాధారణంగా ఏకాదశి తిథి నాడు ఉపవాసం చేస్తూ ఉండాలి. కానీ ఈ ఏకాదశి తిథి నాడు ఉపోషణ అంటే ఉపవాసం లేక నిరాహారం చేసినట్లయితే వచ్చే ఫలితాన్ని నేను మీకు చెబుతాను, సావధానంగా వినండి అని చెబుతూ, సర్వదానేన యత్పుణ్యం సర్వతీర్థేషు యత్ఫలం సర్వయజ్ఞేషు యత్పుణ్యం తదస్మాత్ సముపోషణాత్. ఈ ఏకాదశి నాడు ఉపవాసం కనుక చేసినట్లయితే అన్ని రకాల దానాలు చేస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయో, అలాగే అన్ని తీర్థముల యందు స్నానం చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో, అంతేకాకుండా అన్ని యజ్ఞములు చేసినట్లయితే ఎటువంటి ఫలితం వస్తుందో ఇవన్నీ కూడా ఈరోజు ఉపవాసం చేసిన వాళ్ళకి లభిస్తుంది. అంత గొప్ప పర్వ ఈ జ్యేష్ఠ శుక్ల ఏకాదశి అని చెబుతున్నాడు. వరుస కూడా చాలా బాగుంది. సాధారణ స్థాయి నుంచి ఉత్తమ స్థాయి దాకా వెళ్ళాడు. మనం చేయగలిగినది దానములు. అన్ని రకాల మనకు చేతనైన ప్రతి దానము చేస్తే ఏ ఫలితాలు వస్తాయో అన్ని ఫలితాలు ఉపవాసం చేస్తేనే వస్తాయిట. ఇంకా కొద్దిగా మనం ప్రయత్నం చేస్తే ఆయా ఊళ్ళకి వెళ్ళి ఆయా తీర్థాలలో స్నానం చేస్తే ఏ ఫలితాలు చెప్పారో, కొన్ని చోట్ల స్నానం చేస్తే రోగాలు పోతాయని, కొన్ని చోట్ల స్నానం చేస్తే కడుపులో ఉన్న రోగం పోతుందని, కొన్ని చోట్ల స్నానం చేసినట్లయితే సంతాన ప్రతిబంధకాలు పోతాయని చెబుతూ ఉంటారు కదా. మనం ఆయా స్థల పురాణాల్లో చదువుతూ ఉంటాం. అవన్నీ కూడా ఈనాడు కనుక ఉపవాసం చేసినట్లయితే మనకి లభిస్తాయి. ఇవన్నీ కూడా ప్రయత్నంతో చేయొచ్చు. యజ్ఞములు చేయడం మన వల్ల కాదు. కానీ అన్ని యజ్ఞములు చేసిన ఫలం ఈనాడు మనం కనుక ఉపవాసం చేసినట్లయితే లభిస్తుంది అని సుబ్రహ్మణ్య స్వామి వారు అనుగ్రహిస్తూ ఉన్నారు. అంతేకాకుండా మరొక విశేషం చెప్పారు. సంవత్సరేహి యాశ్చ స్యుః సర్వైకాదశ్య అద్భుతాః ఉపోషణ ఫలం యాంతి నాస్తి కశ్చిద్ విపర్యయః. మనకు 12 మాసాలు ఉన్నాయి. ఉగాది నుంచి మరొక ఉగాది వరకు 12 మాసాలు ఉన్నాయి.
ప్రతి మాసానికి 2 పక్షాలు, ఒక్కొక్క పక్షంలో ఒక్కొక్క ఏకాదశి వెలిసి మనకు 24 ఏకాదశులు వస్తాయి. ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క ఫలితాన్ని చెప్పారు. ఈనాడు కనుక ఉపవాసం చేసినట్లయితే 24 ఏకాదశులు ఉపవాసం చేస్తే ఎంతటి ఫలితం వస్తుందో ఆ ఫలితం కూడా విశేషంగా వస్తుంది అని చెప్పాడు. ఇక్కడ సందేహం పడవలసిన అవసరం లేదు. విశేషించి ధనధాన్య ప్రదా పుణ్యా పుత్రారోగ్యప్రదాస్తథా, ఏవైతే పుత్రదేకాదశి కొన్ని ఉంటాయి, ధనధాన్యప్రద ఏకాదశి అని మరొకటి ఉంటాయి, ఇవన్నీ కూడా ఆయా ఏకాదశుల నాడు ఉపవాసం చేస్తే ఏ ఫలితాలు పొందుతారో ఈనాడు కూడా అంతటి గొప్పవైన ఫలితాలు, ఈనాడు ఉపవాసం చేసినంత మాత్రము చేతనే అంత అద్భుతమైన ఫలితాన్ని పొందుతారు అని స్కందుడు చెబుతూ ఉన్నాడు. ఈనాడు మరొక విశేషం నిర్జల ఏకాదశి, అంటే నీరు కూడా ముట్టుకోకుండా ఉపవాసం చేయవలసినటువంటి రోజు. నిన్న గంగావతరణ ఘట్టాన్ని చెప్పుకున్నాం. నిన్న దశహరా దశమి, లోకపావన అయినటువంటి గంగా అమ్మవారు భూలోకానికి ఆవిర్భవించినటువంటి రోజు అని చెప్పుకున్నాం. నిన్న మాట్లాడుకుంటూ గంగ గొప్పతనం ఏమిటి అని చెప్పుకుంటూ గమయతి విష్ణుపదం జ్ఞాపయతి ప్రాపయితివా సా గంగా, ఏదైతే మనకి విష్ణుపదాన్ని మోక్షాన్ని తెలియజేస్తుందో, మోక్షం అంటే ఏంటో తెలియజేస్తుందో, లేక ఆ మోక్షాన్ని అనుగ్రహిస్తుందో ఆమె పేరు గంగా అని చెప్పుకున్నాం. ఆ ప్రపంచంలో ఉండే ప్రతి నీరు కూడా గంగతో పరిసమానమే అని చెప్పుకున్నాం. ఆ గంగ ఔషధి అని చెప్పుకుంటూ ఆపశ్చ విశ్వభేషజీహి అనే వేదమంత్రాన్ని కూడా స్మరించాం. నిన్న గంగావతరణ ఘట్టాన్ని చెప్పుకుని ఈనాడు నిర్జల ఏకాదశి అంటే గంగ నిన్న సంపాదించుకున్నాం, ఈరోజు గంగ కూడా ముట్టుకోకూడదు అని ఎలా చెప్తారు అంటే పెద్దలు దీనికి సమాధానం చెప్పారు. ప్రతి మనిషికి తన కోరికపై నిగ్రహం ఉండాలి. తనకు సంపద ఉన్నంత మాత్రమే చేత ప్రతి సందర్భంలోనూ దాన్ని వాడకూడదు. అలా అవసరమైనప్పుడు తప్ప, అవసరం ఉన్నా లేకపోయినా అవసరం లేనప్పుడు కూడా దాన్ని వాడే అలవాటు చేసుకోకూడదు. అవసరమైతే తప్ప మన యొక్క వనరులను వాడరాదు అని నేర్పించడానికే పరమాత్మ ఈ గంగావతరణ దశహరా దశమి తర్వాత నిర్జల ఏకాదశి ప్రస్తావన చేశాడు అని పెద్దలు చెబుతూ ఉంటారు. ఇక ఈ మత్స్య పురాణంలో మత్స్య స్వరూపంగా ఉన్నటువంటి శ్రీమన్ మహావిష్ణువు వైవస్వత మనవికి అనేక విషయాలను బోధిస్తూ ఉన్నాడు అని మనకి చాలాసార్లు చెప్పుకున్నాం. ఆ బోధన క్రమంలో సృష్టి ఎట్లా మొదలైంది అనే విషయాన్ని ఒక పక్క చెబుతూ మనిషి అన్నవాడు ఏ విధమైన జీవనాన్ని పొందుతున్నాడు అనే విషయాన్ని కూడా ప్రస్తావన చేశాడు. అసలు మనిషి లోకంలోకి ఎందుకు ప్రవేశించాలి అంటే అతని యొక్క పుణ్య పాప ఫలాలను అనుభవించడానికి లోకంలోకి ప్రవేశించాలి. పుణ్యపాప ఫలాలు ఉంటే అతను ఆ పుణ్యపాపాల ఫలాన్ని అనుభవించడానికి ఈ లోకంలో ఆయా యోనులలో శరీరాన్ని పొంది సుఖ దుఃఖాన్ని అనుభవించాలి. సరే, శరీరం వస్తున్నది, ఆ శరీరం వాలిపోయిన తర్వాత మరొక శరీరాన్ని పొందుతున్నాడు, అక్కడ మళ్ళీ సుఖ దుఃఖాన్ని పొందుతున్నాడు, అది కూడా వాలిపోతుంది, మరొక శరీరాన్ని పొందుతూ ఉన్నాడు. ఈ వరుసను ఆపాలి అంటే ఏం చేయాలి అంటే ఈ జన్మలకు కారణభూతమైనటువంటి పాపపుణ్యాలను మనం ఆపుకోవాలి. పాపపుణ్యాలను మనం ఎలా ఆపుకుంటాము, దానికి మనకి ఉన్నటువంటి సులభమైన ఉపాయం ఏమిటి అని ఆలోచన చేస్తే దానికి భగవన్నామ సంకీర్తన అని ఏకమేవాద్వితీయమైన మార్గాన్ని మహర్షులందరూ రకరకాల ఉపాయాలతో చెప్పారు. ఒకటే ఉపాయం ఉంది, నిరంతరం భగవన్నామస్మరణ చేస్తూ ఉండాలి అని. ఈ ఉపవాసమన్నా నిరాహారమన్నా ఇంచుమించు అదే అర్థాన్ని చెబుతూ ఉంటారు. ఉపవాసం అంటే ఏమీ తినకుండా కూర్చోవడం అనే అర్థం కాదు. ఉపవసతి, ఉపసమీపే, ఉప అనే పదానికి సమీపం, పరమాత్మ సన్నిధిలో కూర్చోవటం లేక తన సన్నిధిలో పరమాత్మను కూర్చోబెట్టుకోవటం. ఇది ఎప్పుడు కుదురుతుంది? ఎప్పుడైతే మన మనస్సులో అక్కర్లేని విషయాలను వదులుచుకుని కేవలం పరమాత్మ విషయకమైన ధ్యానం మాత్రమే చేస్తూ ఉన్నట్లయితే, పరమాత్మ విషయకమైన భావన మాత్రమే చేస్తూ ఉన్నట్లయితే
అప్పుడు ఆ పరమాత్మ యొక్క తత్వం అంటే స్వరూపం మనకి ఆవిష్కారమయ్యే అవసరం ఉంటుంది. ఆవిష్కారమయ్యే సందర్భం ఏర్పడుతుంది. ఇలా పరమాత్మతో కనుక మనం స్నేహాన్ని పెంపొందించుకున్నట్లయితే, పరమాత్మ యొక్క సాయుధ్యాన్ని పెంపొందించుకున్నట్లయితే దానికే ఉపవాసము అని పేరు. మనం పరమాత్మ సన్నిధిలో ఉంటాము, పరమాత్మ మన సన్నిధిలో ఉంటారు. పరమాత్మ సన్నిధిలో ఉంటారు అంటే పరమాత్మ చింతన చేయాలి. దానికి మనం ఏం చేయాలి? అటువంటి ఉపవాసం కావాలి అంటే ఏం చేయాలి అంటే మనం నిరాహారంగా ఉండాలి. నిరాహారంగా ఉండటం అనే మాటకు అర్థం ఏమిటంటే కేవలం ఆహారం తీసుకోకుండా ఉండటం అనే అర్థం కాదు. ఆహారం తీసుకోకుండా ఉండటం అనేది శారీరకమైన వ్యవహారం. దానికి మించినది మరొకటి ఉన్నదిట. మత్స్య స్వామి చెబుతున్నారు, మత్స్య రూపంలో ఉన్న శ్రీమన్ మహావిష్ణువు చెబుతున్నారు, మనకు 5 ఇంద్రియాలు ఉన్నాయి. కన్ను, ముక్కు, నోరు, కన్ను, ముక్కు, నాలిక, చెవి, చర్మము. ఇవి జ్ఞానేంద్రియాలను మనం చెప్పుకుంటాం. ఈ ఇంద్రియాల ద్వారా మనం విషయాలను పరిగ్రహిస్తాం. అంటే కంటి ద్వారా రూపం కలిగిన దాన్ని మనం గ్రహిస్తాం. కంటి ద్వారా రూపం ఉన్నదాన్ని గ్రహిస్తాం. ముక్కు ద్వారా వాసనను గ్రహిస్తాం. నాలుక ద్వారా రసాన్ని గ్రహిస్తాం. చెవి ద్వారా శబ్దాన్ని గ్రహిస్తాం. చర్మం ద్వారా స్పర్శాన్ని గ్రహిస్తాం. గ్రహించి మనం లోపలికి తీసుకుంటాం. ఆహారం అనే పదానికి ఆహ్రియతే లోపలికి తీసుకోబడేది కనుక దానికి ఆహారం అని పేరు. మనం ఈ ఇంద్రియముల ద్వారా స్వీకరిస్తున్నటువంటి ప్రతి విషయము కూడా ఆహారంగానే చెప్పుకోవాలి. ఇప్పుడు మనం మన ఇంట్లో దేవుడి గుళ్ళో కూర్చుని ఆ దేవతార్చన ఏదో చేసుకుంటూ ఉంటాం. ఆ దేవతార్చన చేయాలని కళ్ళు మూసుకుంటాం. ఆ సందర్భంలో మనకి ఆ దేవుడు దేవతార్చన గదిలో ఉండే విషయాలు తప్ప మిగతా విషయాలన్నీ గుర్తుకొస్తుంటాయి. ఎందుకు? మన మనస్సు, మన ఇంద్రియములన్నీ కూడా ఆ దేవుడి మీద తప్ప మిగతా అన్ని చోట్లకు వెళ్ళిపోతాయి. ఆ పక్క గదిలో ఏం జరుగుతోంది, ఎదురింటి వాళ్ళు ఎటువంటి పాటలు వింటున్నారు, ఇటువంటి విషయాలు ఇవన్నీ కూడా మనం ఆపి ఆ విషయాలు మనం లోపలికి వెళ్ళకుండా మనమే ప్రయత్నపూర్వకంగా దాన్ని ఆపి ఏ విషయాలు కూడా కంటి ద్వారా కానీ ఏవైతే మనం జ్ఞానేంద్రియాలు 5 చెప్పుకున్నామో ఆ ఇంద్రియముల ద్వారా లోపలికి విషయం వెళ్ళకుండా ఉండేట్లుగా ప్రయత్నం చేయటాన్నే నిరాహారము అంటారు. సరే, ఏదో కష్టపడ్డాం, ఒక గదిలో కూర్చున్నాం, తలుపేసి కూర్చున్నాం, చెవుల్లో దూది కూడా పెట్టుకున్నాం, ఏ శబ్దం వినిపించకుండా, ఎవరో కనిపించకుండా తలుపులు కూడా వేసుకున్నాం, కళ్ళు మూసుకున్నాం. అయినా సరే మనకు పరమాత్మ మీద ధ్యాస రాదు. విషయములు, మనస్సు అనేక విషయాలను గుర్తు చేస్తూ ఉంటుంది. మరి మిగతా బయట కనిపించే జ్ఞానేంద్రియాలను కట్టడి చేసుకోగలిగాం, కానీ అంతరింద్రియాన్ని మనం కట్టడి చేసుకోలేకపోయాం కదా. దానికి ఉపాయం ఏమిటి అంటే దానికి కూడా మరొక ఉపాయం లేదు, ప్రయత్నమే చేయాలి. నిరంతరం భగవన్ నామస్మరణ చేయాలి. మనం యత్నపూర్వకంగా ప్రయత్నం చేస్తే మనకి దుస్సాధ్యమంటూ ఏం లేదు కదా. ఆ ఉద్దేశ్యంతోనే మనకి సగుణోపాసన లోకంలో ప్రవేశించింది. అంటే ఒక చిన్న బింబాన్ని పెట్టుకోవడం, మనకి ఇష్టమైన బింబాన్ని ఎదురుగుండా పెట్టుకోవడం, అది పరమాత్మ అనే భావన చేసి దాన్నే ధ్యానిస్తూ ఉండటం, కను మూసినా కను తెరిచినా ఆ విగ్రహాన్నే నిరంతరం స్మరిస్తూ ఉండటం చేస్తూ ఉండాలి. మన విషయాలు మన యొక్క పూర్వజన్మ సంస్కార బలం చేత పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది. మనం బలవంతంగా దాన్ని లాక్కొచ్చి ఆ బింబంపై మనస్సు నిలపాలి. ఇది మొదటి స్థాయి. ఇలా సాధన చేస్తూ ఉండగా మన అక్కర్లేని చిత్తవృత్తులని, ఆ అక్కర్లేని మనసులో ఉండేటువంటి అక్కర్లేని విషయాలని మనందట మనమే దాన్ని పారదొరుకుని ఏదైతే సత్యమో అటువంటి దానిపై మనస్సు నిలపగలిగినట్లయితే అప్పుడు మనకు ఈ ఉపవాసము పరమాత్మ యొక్క సాన్నిధ్యం దొరుకుతుంది అని చెబుతూ, అలా గనక ఉపవాసం చేస్తూ అలా నిరాహారం కనుక చేస్తూ ఉన్నట్లయితే పరమాత్మ యొక్క దివ్య సాన్నిధ్యం జరుగుతుంది అని చెబుతూ, ఈ పని చేయడానికి నిరంతరం నామస్మరణ చేయాలి అని కూడా చెప్పారు కదా. ఆ నామస్మరణ చేస్తూ ఉండటం వల్ల ఏవైతే జన్మకు కారణమయ్యాయో అటువంటి ఆ పాపపుణ్యాలు కూడా నశిస్తాయి అని చెప్పాడు. పరమాత్మ భగవద్గీతలో ఒక మాట చెప్పాడు, నమే భక్త ప్రణశ్యతి అని.
పరమాత్మ యందు భక్తిని పెంచుకోమని దీనికి తాత్పర్యం. భక్తి ఉంటేనే ఆ పరమాత్మ యొక్క సాన్నిధ్యం మనకు సులభంగా లభిస్తుంది. ఈ భక్తి అంటే ఏమిటి అనే దాన్ని చాలామంది చాలా రకాలుగా చెప్పారు. ఉన్న దాంట్లో నారద మహర్షి చెప్పినటువంటి సా అవ్యాజ ప్రేమ రూప అనే అంశం మనకు దగ్గరగా ఉంది. పరమాత్మ యందు అవ్యాజమైన స్నేహాతిశయాన్నే భక్తి అని పిలుస్తారు అని చెప్పాడు. మనం భగవంతుడి దగ్గరికి ఎందుకు వెళతాం అంటే మనకు చాతకాని పనులను పరమాత్మ ద్వారా చేయించుకుందామని. స్వామి నాకు ఈ అవసరం ఉంది, దీన్ని తీర్చు. స్వామి నాకు ఈ కోరిక ఉంది, దీన్ని అనుగ్రహించు. ఈ ఉద్దేశ్యంతోనే పరమాత్మ దగ్గరికి వెళతాం తప్ప ఒకవేళ పరమాత్మ అది తీర్చడు అని తెలిస్తే అక్కడ మనకి వెళ్ళం. దాన్ని మనం ఇంకో రకంగా పరమాత్మను ద్వేషించే స్థాయికి కూడా వెళుతాం. అది మన మౌర్ఖ్యమే అని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే మనం మన కోరికలను విమర్శ చేసుకుని మనం కోరుకున్న ఈ కోరిక యోగ్యమైనదేనా, సహేతుకమైనదేనా, మనకి అవసరమైనదేనా అనే ఆలోచన చేసుకుని ఈ కోరిక ఖచ్చితంగా మనకి అవసరమే అని నిర్ణయం చేసుకుని ఆ కోరికను కనుక పరమాత్మని ప్రార్థించినట్లయితే మనల్ని పుట్టించినటువంటి మనల్ని జీవింపజేస్తూ రక్షిస్తున్నటువంటి పరమాత్మకు ఇది మనకి అవసరము అని తెలిసిన వాడు మనకి ఖచ్చితంగా ఆ కోరికను సమయంలో అనుగ్రహిస్తాడు.